అంబటి రాంబాబు గారు వైసీపీ నాయకులు మాజీ మంత్రి ఆయన. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీరు బాధితులతో మాట్లాడారు, సో అదంతా కూడా స్వయంగా పరిశీలించారు. ఆ ఫోటోలు మీకొచ్చి మీరు గొంతెత్తేంత వరకు కూడా సంఘటన జరిగి ఎన్ని రోజులైనా కూడా ఇంత హీనియస్ క్రైమ్ వెలుగులోకి రాలేదు. సార్ ఫర్దర్ గా ఏం జరగబోతుంది అంటారు? సరే, అది వెలుగులోకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే దాన్ని చాలా మంది తొక్కి పెట్టాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దట్టు జనసేనకు సంబంధించినటువంటి ఫ్యామిలీ. యాక్చువల్ గా జనసేన వాళ్ళు దాన్ని టేకప్ చేసి చేయాలి కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడటం ఇష్టం లేక దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు అయినా సరే పాపం వాళ్ళలో ఈ చనిపోయినటువంటి అతను చనిపోయినటువంటి వ్యక్తి యొక్క సాయికృష్ణ వ్యక్తి యొక్క చిన్నమ్మ అడ్వకేట్ అవటం వల్ల వాళ్ళు కాస్త అడ్వకేట్స్ తో మాట్లాడుకుని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత మాకు కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇది జెన్యూన్ అని మేము మాట్లాడాం. తర్వాత హైకోర్టులో కూడా ఒక ఆర్డర్ రావడం జరిగింది. అక్కడ నుంచి వెలుగులోకి వచ్చింది. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఇలాంటి సంఘటన జరగలేదని నా అభిప్రాయం. హత్యలు జరిగాయి, ఎన్కౌంటర్లు జరిగాయి, కానీ సాక్ష్యాధారాలను కూడా పూడ్చిపెట్టేటటువంటి కార్యక్రమం, డెడ్ బాడీని పోలీసులే తగిలేసినటువంటి సంఘటన నాకు చాలా ఆలోచించి ఎక్కడ కనిపించలేదు. నాకు అంత ఘోరమైనటువంటి సంఘటన విజయవాడలో జరిగింది. హలో, చెప్పండి సార్. అది దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీని మీద హైకోర్టులో వ్యాజ్యం ఉంది కాబట్టి, హెబియస్ కార్పస్ పిటిషన్ ఉంది కాబట్టి 29వ తారీఖున సాయికృష్ణను ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రపంచానికి అందరికీ తెలుసు అతను చంపేశారు, కాల్ చేశారని. సో దే కెనాట్ ప్రొడ్యూస్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్. కాబట్టి కోర్టు వారు దీన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తారనే విశ్వాసం మాకుంది. వీఆర్ ఆల్ వెయిటింగ్. దాంతో పాటు ప్రజల నుంచి కూడా గళాన్ని వినిపించేటటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. మాకు వాళ్ళు తెలిసిన వ్యక్తులు. చెప్పండి సార్. ఒక మీటింగ్ లో లోకేష్ గారు అన్నారండి, కుర్ర బ్యాచ్ కి ఎర్ర బుక్ వార్నింగ్ అని. ఇది దాంట్లో భాగమనుకోవచ్చా? ఇప్పుడు ఆయన ఎర్ర బుక్ ఏంటో, ఆయన వ్యవహారం ఏంటో, ఆ ఎర్ర బుక్ వల్ల తెలుగుదేశంలో ఉన్నటువంటి రౌడీ గ్యాంగ్లందరూ కూడా ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు. పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆ రెడ్ బుక్ వల్ల ఆయన ఏమీ చేయలేడు, కానీ వ్యవస్థను మాత్రం నాశనం చేసేస్తున్నాడు. ప్రతివాడు ఎర్ర బుక్ అంటున్నారు. పోలీసులు ఎర్ర బుక్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు పోలీసుల సహాయంతో దౌర్జన్యాలు చేసి మాది రెడ్ బుక్ అంటున్నారు. చాలా అరిష్టం అండి. ఈ రెడ్ బుక్ వల్లే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని చెప్పక తప్పదు. ధన్యవాదాలండి రాంబాబు గారు, మీరు ఫోన్ లైన్ లో వచ్చిన. అయితే ఇక్కడ వంగవీటి నరేందర్ అని మనం ఎందుకు పిలిచామంటే, వాళ్ళు ఇప్పుడు రాంబాబు గారేమో జనసేన అభిమానులు అన్నారు. అంతేకాకుండా మేము రాధారంగా అభిమానులు చాలా కాలంగా అందులో పనిచేసామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. సో అంటే వాళ్ళు ఈ రకంగా ఉంటూ తర్వాత ఏంటంటే అసలు ఈ గొడవలంతా మనకి ఎందుకులే అని చెప్పి దూరంగా